వెల్కమ్ టు హైబీస్ న్యూస్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ భాను ప్రకాష్ గారు. అందరూ గణితంతో కుస్తీ పడుతుంటే భాను ప్రకాష్ మాత్రం గణితంతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటాడు. అయితే ప్రస్తుతానికి భాను ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా మా హైబీస్ టీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్స్. సో ఎక్కడ జరిగిందండి మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ విద్యా అభ్యాసం ఎక్కడ జరిగింది ప్రధానంగా? నేను 10th క్లాస్ వరకు స్కూల్ భారతీయ విద్యాభవన్స్ జూబ్లీ హిల్స్లో చదివాను. 10th క్లాస్ వరకు. తర్వాత 11th and 12th చుక్కారామయ్య గారి దగ్గర ఐ స్టడీడ్. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు నేను సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ న్యూ ఢిల్లీలో మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఐఎమ్ జస్ట్ ఫినిష్డ్ ఈ మధ్యనే. రైట్ అండి. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కనుక స్టూడెంట్స్ కనుక చూస్తున్నట్లయితే మ్యాథ్స్ అనగానే ఒక రకమైన భయం కావచ్చు, లేదంటే మ్యాథ్స్ అనగానే అయ్యో మనం చేయగలుగుతామా అనే ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంది. అది మీకు కూడా తెలుసు. సో మీది ఎలా జరిగిందండి? మీ ఎడ్యుకేషన్ అంతా ఎలా? ఈ స్కూల్లో అన్నది కాదండి. సో బేసిక్లీ నేను యాజ్ అన్ ఇండివిజువల్ ఇవాళ మీకు తెలిసినట్టయితే మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో ఇండియాకి మొదటిసారి గోల్డ్ మెడల్ సాధించింది నేను తీసుకొచ్చాను ఇండియాకి. అండ్ ఈ ఒలింపిక్ విన్ ఏదైతే ఉందో రెగ్యులర్ మన ఫిజికల్ ఒలింపిక్స్ ఎంత పెద్దదో అంత పెద్ద ఈవెంట్. మనకి తెలియకపోవచ్చు, బట్ దట్ ఈస్ ద థింగ్. అండ్ దీనికన్నా ముందు నాకు 4 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, 50 లిమ్కా రికార్డ్స్ ఉన్నాయి ఫర్ బీయింగ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్ ద వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ బీబీసీ లాంటి వీళ్ళు ఉసేన్ బోల్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని దే ఆర్ రైటింగ్ అబౌట్ మీ. సో నా ఎక్స్పీరియన్స్ విత్ మ్యాథమెటిక్స్ అన్నది వెరీ డిఫరెంట్ ఉందండి. అంటే ఐ ఎక్స్పీరియన్స్ నంబర్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే రాదర్ దాన్ స్కూల్లో చెప్పి ఈ ఆన్సర్ చెప్పు, ఈ క్వశ్చన్ చెప్పు, ఈ ఆన్సర్ చెప్పు కాకుండా ఐ ఎక్స్పీరియన్స్ మ్యాథమెటిక్స్ అండ్ లెర్న్డ్ మ్యాథమెటిక్స్ బై ద వే ఇట్ ఇస్ అరౌండ్ మీ. నా చుట్టూ ఎట్లా ఏం నడుస్తుంది దాన్ని బట్టి ఉన్న దాని నుంచి నేర్చుకుని. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వెన్ ఐ వాస్ 5. ఒక 1 year ఎంటైర్లీ ఐ వాస్ బెడ్ రిడెన్. తర్వాత నేను పజిల్స్ క్యాల్కులేషన్స్ పికప్ చేసుకుని దీని ఒక స్పోర్ట్ లాగా, నాట్ ఓన్లీ యాజ్ అన్ ఎడ్యుకేషన్ ఇది, బట్ యాజ్ అ స్పోర్ట్ ఐ హావ్ టేకెన్ దిస్ అప్. అండ్ సిన్స్ దెన్ ఒక నేషనల్స్, ఇంటర్నేషనల్స్, ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో హ్యాస్ ఫ్రేస్డ్ హౌ ఐ లుక్ అట్ ఇట్. అందరికీ మ్యాథ్స్ అంటే భయం, ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఒక అకాడమిక్ సబ్జెక్ట్. దానిలో కరెక్ట్ ఉంటుంది లేదా తప్పు ఉంటుంది అంతే. అండ్ స్కూల్లో టీచర్స్ అందరూ ఏంటంటే నీకు చిన్నప్పటి నుంచి చెప్తారు మ్యాథ్స్ అంటే కష్టం, జాగ్రత్త మ్యాథ్స్ ఎగ్జామ్, పేరెంట్స్ అందరూ చెప్తూ వస్తారు. సో మనం ఒక ఫ్యాక్టర్ ఏంటంటే మనమే క్రియేట్ చేస్తాం ఈ ఫోబియా అన్నది. అండ్ ఐడియలీ ప్రతివాడికి కనుక నార్మల్గా ఎక్స్పీరియన్స్ కనుక మ్యాథ్స్ చేస్తే మ్యాథ్స్ అన్నది భయం అన్నది ఉండదు ఎవరికి, మ్యాథ్ ఫోబియా అంటూ ఉండదు. అండ్ మూవింగ్ అహెడ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ టు ఎరాడికేట్ మ్యాథ్ ఫోబియా. రైట్ అండి. కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి. సో ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మై డాడ్ అండ్ మామ్ బోత్ ఆర్ బయాలజీ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ దేర్ 10th 11th క్లాస్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళు దే హెవ్ నాట్ డన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎనీవన్ మా ఫ్యామిలీలో వాజ్ నాట్ డన్ మ్యాథమెటిక్స్. మై డాడ్ అండ్ మామ్ వాళ్ళది హెడ్ స్మాల్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజ్ ఏంటి ఫుడ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్లో. They have a small factory which does jams and ketchup production. But other than that, we come from a very normal middle class family where నాకు international competitions unna ivunna sare it was a very big thing for us to go there. And yeah, I mean today we are delighted by how things have gone. రైట్ అండి. మీరు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీ ఎడ్యుకేషన్ అంతా భారతీయ విద్యాభవన్ ఉన్నారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడ చదివారు? ఫస్ట్ భారతీయ విద్యాభవన్, తర్వాత చుక్కారామయ్య ఐఐటి స్టడీ సర్కిల్లో. సో ఐ మీన్ నాకు వరల్డ్ రికార్డ్స్ ఉన్నా, అప్పటికే 7 లిమ్కా రికార్డ్స్ ఉన్నా కూడా ద రెగ్యులర్ ర్యాట్ రేస్, ఐఐటి ఎగ్జామ్ అది ఇది అన్నీ రాసినాము, అక్కడికి వెళ్ళాము, ర్యాంకులు వచ్చినాయి. అటు వెళ్లకుండా ఐ మూవ్డ్ ఫస్ట్ IIIT హైదరాబాద్లో జాయిన్ అయ్యాను 1 year. ఐ జాయిన్ ఫర్ కంప్యూటర్ సైన్స్ రీసెర్చ్ కోర్స్. తర్వాత ఐ వాంటెడ్ టు మూవ్ టు మ్యాథమెటిక్స్. సో సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కాలేజెస్ ఇన్ ఇండియా. హైయెస్ట్ కట్ ఆఫ్స్ ఉంటాయి, 99% అట్లాంటి కట్ ఆఫ్స్. సో అక్కడ ఐ కంటిన్యూ డూయింగ్ మై మ్యాథమెటిక్స్. ఇప్పుడే 3 years has been just done. I'm 20 years old. సో ఇప్పుడే అయింది గ్రాడ్యుయేషన్. రైట్ అండి. ప్రజెంట్ స్టూడెంట్స్కి విషయానికి వస్తే మ్యాథ్స్ అనగానే ఒక రకమైన భయం అవుతుంది. అంటే మీరు ఎక్కువగా ఈ మ్యాథ్స్ మీద ఫోకస్ చేయడానికి బలమైన కారణం ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే ఇట్ వాస్ అ ఛాన్స్ ఎన్కౌంటర్ అండి. నాకు చెప్పినట్టు వెన్ ఐ వాస్ 5 ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. తర్వాత ఐ వాస్ బెడ్ రిడెన్ ఫర్ అన్ ఎంటైర్ ఇయర్. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందండి కొంచెం? 2005 5 years, నాకు 5 years ఉన్నప్పుడు 2005, నేను 99 born. సో ఇన్ 2005 ఐ వాజ్ అట్ హోమ్ అండ్ దేర్ వాజ్ నాట్ లాట్ టు డూ. నేనేంటంటే ఐ వాజ్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ టైంలో పజిల్స్ అన్నవి నాకు ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో పజిల్స్ కానీ మెంటల్ క్యాల్కులేషన్ కానీ ఇవి పరిచయం అయిన తర్వాత బాగా చేస్తున్నాడే అని చెప్పి వేవ్ గాట్. అంటే ఏదో దానివల్ల ఏదో పవర్ వచ్చేసిందని కాదండి. ఇట్ జస్ట్ దట్ ఇట్ కేమ్ మీ డైరెక్షన్. సో నెక్స్ట్ 2-3 yearsలో ఐ స్టార్టెడ్ గోయింగ్ టు రీజనల్ కాంపిటీషన్స్.
రీజనల్ కాంపిటీషన్స్ గెలవడం మొదలెట్టింది, నేషనల్ కాంపిటీషన్స్. 2011లో నేను ఇండియాస్ క్వికెస్ట్ క్యాల్కులేటర్ కింద ఐ వన్ ద ఛాంపియన్షిప్, నేషనల్ ఛాంపియన్షిప్ స్పీడ్ అరిథమెటిక్ 2011లో. 2012లో మళ్ళీ గెలిచాను నేషనల్స్. 2013లో ఐ వెంట్ టు సింగపూర్ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియా, అండ్ ఫస్ట్ టైమ్ ఓన్లీ ఐ వెంట్ అండ్ వన్ ద ఛాంపియన్షిప్ విచ్ దెర్ వాజ్. సో ఈ లెక్కను చూస్తే మై జర్నీ అన్నది ఏదైతే ఉందో, మ్యాథ్స్ అన్న లవ్ అన్నది హ్యాస్ కమ్ టు మీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ స్పోర్ట్ రాదర్ దాన్ సంథింగ్ విచ్ ఇస్ ఎడ్యుకేషనల్. ఆల్దో ఎస్, నాకు ఎప్పుడు చూసినా మ్యాథ్స్లో వెరీ గుడ్ మార్క్స్ వచ్చాయి. రైట్ నౌ నా గ్రాడ్యుయేషన్ ఇస్ ఆల్సో ఇన్ మ్యాథమెటిక్స్. బట్ నా ఓరియంటేషన్ అన్నది నేను మ్యాథ్ని సరదాగా ఒక గేమ్ లాగా నేర్చుకున్నాను కాబట్టి వచ్చింది కాబట్టి, అండ్ దట్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు పుట్ అప్ విత్ మై స్టార్ట్అప్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అనేది ఉందో. మ్యాథ్ని ఒక గేమ్ లాగా, మ్యాథ్స్ ఎబిలిటీస్ని ఒక గేమ్ లాగా బిల్డ్ చేసి మనుషులకి ఎలా నేర్పించవచ్చు, స్టూడెంట్స్లో మ్యాథ్ ఫోబియాని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు అన్న దాని మీద వీ హీన్ వర్కింగ్. రైట్ అండి, మీ స్కూల్ ఏజ్లో కనుక చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ మ్యాథ్స్ మీద ఫోకస్ చేశారు, మిగతా సబ్జెక్ట్ ఎట్లా ఉండేది? సో అదే అండి, సో బేసిక్లీ మ్యాథ్స్ అన్నది ఇట్స్ అ వే ఇన్ విచ్ యూ లెర్న్ ద వరల్డ్ అరౌండ్ యూ. ఎట్లా అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీరు ఆలోచించండి అంటే ఎలా ఆలోచిస్తారు, మనం తెలుగులో ఆలోచిస్తాం కదా. అట్లాగే మ్యాథ్ అండ్ లాంగ్వేజ్, న్యూమరసీ, లిటరసీ అన్నవి 2 pillars ఆఫ్ అండర్స్టాండింగ్ ద వరల్డ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఇదేంటి అంటే, అచ్చా ఇది ఒక చాక్లెట్, ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి, 10 చాక్లెట్లు ఉన్నాయి. సో దెర్ ఇస్ మ్యాథ్ అండ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ యూ లుక్ అరౌండ్ ద వరల్డ్. లాంగ్వేజ్ అనేది మనకు భయం ఉండదండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాట్లాడతాము. అండ్ మనకి స్కూల్లో కూడా సరదాగా నేర్పిస్తారు. ఎట్లా అంటే పోయమ్స్ చెప్తారు, తర్వాత పొడుపు కథలు చెప్తారు, కొన్ని రోజుల తర్వాత రైమ్స్ చెప్తారు, తర్వాత స్టోరీస్ చెప్తారు, తర్వాత మనం వేరే నడుచుకుంటాం. తర్వాత ఎప్పుడో 2-3 ఏళ్ల తర్వాత గ్రామర్ వస్తుంది, ఇప్పుడు లాంగ్వేజ్ ఇలా నేర్చుకోవాలని. మ్యాథ్స్లో ఏంటంటే ఫస్ట్ గ్రామర్ చెప్పేస్తారండి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఏదో క్యాల్కులేషన్ ఇలా చేస్తాం, దేనికి ఎవరికి తెలియదు, 25+5 ఎందుకు చేస్తున్నాం తెలియదు, బట్ వీల్ డూ ఇట్. సో ద వే ఇన్ విచ్ వీ లెర్న్ మ్యాథ్ అన్నది రీజన్ వై వీఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. బట్ ఈ మ్యాథమెటికల్ లెర్నింగ్ కనుక స్ట్రాంగ్గా ఉందంటే దిస్ డెవలప్స్ అస్ కాగ్నిటివ్లీ. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మన బ్రెయిన్లో ది వేస్ ఇన్ విచ్ వీ థింక్ అండ్ వీ లెర్న్ ఈస్ డిటర్మైన్డ్ బై 6 to 7 కాగ్నిటివ్ పారామీటర్స్. ఇన్ఫ్యాక్ట్ మేము దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ రీసెర్చ్ అండ్ థింక్ అబౌట్ లాట్. సో ఒక మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ బిల్డ్ చేస్తూ, ఒక మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్ సరిగ్గా నేర్చుకున్నందుకు నా ఎక్స్పీరియన్స్లో ఐ హవ్ బిల్ట్ దీస్ కాగ్నిటివ్ పారామీటర్స్, అండ్ హెన్స్ నాకు వేరే సబ్జెక్ట్లో ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఇన్ దాట్ సెన్స్ ఐ వాజ్ అ 10 GPA guy in school. I scored 97.5% in my +1 +2, and I mean even today I'm very good at what I do. So mathematical education అన్నది ఓన్లీ క్యాల్కులేషన్లు చేయనికే కాదు, బట్ ఇట్స్ ఆల్సో అబౌట్ డూయింగ్ అండ్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ ఎవ్రీ సింగిల్ వాక్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎడ్యుకేషన్. రైట్ అండి, ఇప్పుడున్న విద్యా బోధనలో చూసుకున్నట్లయితే ఈ మ్యాథ్స్ సంబంధించింది మీ అభిప్రాయం ప్రకారం ఎట్లా ఉందండి ఇప్పుడు మ్యాథ్స్ టీచింగ్? సో ఇది ఇండియా గురించి నేను మాట్లాడండి. గ్లోబలీ ఇట్ ఈస్ అ థింగ్. ఇప్పుడు మ్యాథ్ ఫోబియా అన్నది కానీ, నాకు మ్యాథ్ అంటే భయం అన్నది కానీ 4-3 చెప్తారు నాకు మ్యాథ్ అంటే భయం అని. ఇండియాలో మేబీ ఇట్స్ అ లిటిల్ మోర్, బట్ గ్లోబలీ ఆల్సో ఇట్స్ అ ప్రాబ్లమ్. ద రీజన్ ఇస్ దట్ మన మ్యాథ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అన్నవి ఏంటి అనేవి మారుతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి మీకు? మ్యాథ్ ఎడ్యుకేషన్ అంటే చిన్నపిల్లాడికి ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత ఏం అర్థం కావాలి. మనం ఏమంటాం, 100 వరకు లెక్కెట్టాలి, 20+40 ఎంతో చేయగలగాలి అని. బట్ అసలు బై ఇట్ సెల్ఫ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లడికి మీరు ఎల్కేజీలో ఇదిగో ఇది నామవాచకం, ఇది సర్వనామం, ఇలా కలిపితే నువ్వు మాట్లాడొచ్చు అని చెప్తే వాడు మాట్లాడు ఇప్పుడు, బికాస్ యూఆర్ స్కేరింగ్ దెమ్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ డస్ నాట్ ఎంకరేజ్ ద కిడ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు, డైరెక్ట్ చెప్పుడు, తర్వాత దీనిలో వాడు. సో ఇట్స్ రైట్ నౌ ఓన్లీ అ టూల్. ఎప్పుడు అందరు చెప్తారు మ్యాథ్స్ అనేది ఒక టూల్, సైన్స్ కోసం టూల్, ఒక దీనికోసం. బట్ it's a subject which lets you develop this. So if it's a subject which lets you develop this, దానికి ఒక ఇండిపెండెంట్ ఫోకస్ పాయింట్, దానికి ఒక ఇండిపెండెంట్ ఇది కానీ స్టేటస్ కానీ మనం ఇవ్వం. అండ్ దాట్స్ ద రీజన్ వై టుడే పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఇంగ్లీష్, పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ తెలుగు. రీజన్ ఇస్ దట్ దానికి ఒక ఆర్టిస్టిక్ సైడ్ ఉంది, దానికి ఒక ఆర్టిస్టిక్ సైడ్ ఉండడం వల్ల ఇట్ లుక్స్ అండ్ ఇట్ ఎంకరేజెస్ మోర్ పీపుల్ టు డూ సో. సో ఐ సే దట్ the education point, in fact మాది exploring infinities అన్న సంస్థ, we have been working on changing this in schools. మేము ఒక తెలంగాణ గవర్నమెంట్తో we worked with 60 schools. We want to take this ahead. ఇప్పుడు ఏంటంటే right now this was before my Olympic win. I mean మేము చేసిన దీనికన్నా ముందే I do a lot of philanthropic work myself.
we raise funds from crowd and we get trainers 170 200 sessions చేసి. బట్ వీ బిలీవ్ దట్ ఈ విజన్ మ్యాథ్ అని ఒక ప్రోగ్రామ్ ఏదైతే మేము లేస్తున్నామో ఇట్స్ అ గ్లోబల్ మూమెంట్. అండ్ ఈ గ్లోబల్ మూమెంట్లో వీ వాంట్ రీడిఫైన్ వాట్ మ్యాథ్ ఎడ్యుకేషన్ మీన్స్. అంటే అసలు మ్యాథ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటర్స్కి, చిల్డ్రన్కి కాదు, ఒక టీచర్కి కానీ, ఒక సంస్థకి కానీ, ఒక గవర్నమెంట్కి కానీ, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కానీ మ్యాథ్ అంటే అర్థం ఏంటి, మీకు దీనివల్ల ఏం కావాలి, మీకు దీన్ని అది రీడిఫైన్ చేసిన రోజు వీ విల్ హ్యావ్ అవర్ జనరేషన్ విచ్ ఇస్ నాట్ మ్యాథ్ ఫోబిక్. వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం ఉండదు, మ్యాథ్స్ అంటే అపారమైన ప్రేమ దొరుకుతుంది. అండ్ తర్వాత ఇట్స్ గోన్ బి వెరీ వెరీ స్మూత్. అండ్ మై విజన్ ఈజ్ టు ఇంపాక్ట్ 1 crore పీపుల్ ఇన్ ఎరాడికేటింగ్ మ్యాథ్ ఫోబియా ఫ్రమ్ దెమ్. రైట్. అంటే నేను కొంతమంది స్టూడెంట్స్ని చూసినప్పుడు మిగతా సబ్జెక్ట్స్లో 90, 95 ఆ రకంగా మార్క్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్లో చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. రైట్. సో అంటే మిగతా సబ్జెక్ట్స్లో 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఫెయిల్ అవడానికి ప్రధానమైన రీజన్ మీ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే? రిలేటబిలిటీ అండి. ఇట్స్ నెవర్ అబౌట్ ద స్టూడెంట్. ద స్టూడెంట్స్ ఆర్ కేపబుల్. ఇన్ఫ్యాక్ట్ చిన్న పిల్లలకి మ్యాథ్స్ అనేది ఎలా వస్తుందని మీరు ఆలోచిస్తే, అరే ఇక్కడ మీరు ఒక రూమ్ కార్నర్లో 2 చాక్లెట్లు పెట్టండి, ఆడ ఒకటి పెట్టండి, ఎటు పోతాడు చిన్నపిల్లడు? ఎటన్నా 1 year old విల్ ఆల్సో గో టు ద 2 chocolates. ఎందుకు? బికాస్ ద కిడ్ నోస్ 2 is greater than 1 ఇంట్యూషనలీ ఓన్లీ. అంటే మ్యాథ్స్ అనేది ఏదో నేను వచ్చి నీకు చెప్పాలి. ఇప్పుడు మేబీ సివిక్స్ అంటే నేను వచ్చి చెప్పాలి, ఇదిగో ఇది కాన్స్టిట్యూషన్ రా, ఇది ఫండమెంటల్ రైట్, ఇది అని. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ అనుకోండి, నేను చెప్పాలి ఇది మొక్క ఇలా పెరుగుతుంది. అది మ్యాథ్స్ అనేది అలా కాదండి. లైక్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ ఇంట్యూషనల్. ఇట్స్ వెరీ ఇంట్యూటివ్ సబ్జెక్ట్. బట్ మనం ద వే వీ టీచ్ ఇట్ ఇన్ స్కూల్, ద వే ఇట్ ఇస్ టాట్ ఇన్ స్కూల్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక భయంకరమైన మాన్స్టర్ని పరిచయం చేస్తున్నట్టే. ఇట్స్ నెవర్ అబౌట్ అరే నీకు వచ్చిరా బై దీన్ని నువ్వు వీఆర్ పుట్టింగ్ స్ట్రక్చర్ టు దిస్ అని కాకుండా ద మెథడాలజీ విచ్ పీపుల్ యూస్ ఇస్ ఎక్సెప్షనలీ బ్యాడ్. సో ఈ రిలేటబిలిటీ అన్నది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫస్ట్ క్లాస్ వాడికి తీసుకువెళ్ళి 76 multiplied by 7 అంటే ఎలా చేయాలో మెథడ్ చెప్పేస్తారు. కానీ 76 multiplied by 7 అంటే అసలు ఏంటి, దీన్ని మనం ఒక్క చోట వాడుతున్నది ఏమన్నా ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ఈవెన్చువలీ చేస్తే, బికాస్ వీ డోంట్ లెట్ పీపుల్ ఎక్స్ప్లోర్. అదే చెప్తున్నాను, ఇంపోజిషన్. ఇట్స్ అబౌట్ వాట్ ది ఇండస్ట్రీ వాంట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్. అర్థం కదా? అంటే బయట వాళ్ళు వీడికి ఫ్యూచర్లో పనికి రావడానికి కోసం సైన్స్లో, టెక్నాలజీలో వీడికి ఏం నేర్పిద్దాం అనే తప్ప ఇట్స్ నెవర్ అబౌట్ మేకింగ్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద సబ్జెక్ట్. ఇఫ్ దాట్ హ్యాపెన్స్ దెన్ నథింగ్ లైక్ ఇట్. అప్పుడు మ్యాథ్స్ అనేది భయం ఎవరికీ ఉండదు. అంటే టీచింగ్లో లోపం అంటారా? ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వస్తుంది? See, and the teachers will do what they've been mandated by the board. The board's mandate will come from the education department. Now, ఈ structural difference అన్నది is not mistake of anyone. It's because prehistoric times లో 1920s, 1930s లో పీపుల్ వాళ్ళకి నువ్వు మ్యాథ్స్ నేర్చుకున్నావు లేదా నాకు సంబంధం లేదు, నువ్వు బేసిక్ అకౌంటెంట్ పని చేయాలి లేదా నువ్వు బేసిక్ ఈ పని చేయాలి, దీనికోసం నేను నీకు స్కిల్ ఇస్తాను, నువ్వు చేసుకో. ఐ మీన్ ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్. అర్థం కదా? మీకు అర్థం అయినా అర్థం కాకపోయినా. సో ఫ్రమ్ దెన్ అంటిల్ నౌ వీ హవ్ నాట్ చేంజ్డ్. అదే విషయం. నాట్ ఓన్లీ అస్, గ్లోబలీ ఆల్సో సమ్ కంట్రీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ బెటర్మెంట్. బట్ మనం వీఆర్ స్టిల్ దేర్ ఇన్ వెరీ వెరీ ఓల్డ్ స్టైల్ టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ పీపుల్ మ్యాథ్. అంటే ఇది ఫస్ట్ నేర్పాలి, ఇది నెక్స్ట్ నేర్పాలి అన్నది ఆ ఆర్డర్ ఏదైతే ఉందో ఈజ్ రాంగ్ ఎంటైర్లీ. బికాస్ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో మనం ఎట్లా అంటామంటే ఇదిగో ఎడిషన్ నేర్చుకో, సబ్ట్రాక్షన్ నేర్చుకో, మల్టిప్లికేషన్ నేర్చుకో, డివిజన్ నేర్చుకో. తర్వాత నేను నీకు చెప్తాను క్వశ్చన్ వచ్చి ఏంటంటే ఇదిగో ఒక రోలో 5 మంది నుంచున్నారు, 10 రోలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారంటే 5 into 10 అంటే మల్టిప్లికేషన్ 50. బట్ మనం వాళ్ళకి ఎప్పుడు నేర్పించలేదు ఇదిగో 5 + 5 + 5 + 5 ఇదంతా చేయడానికి ఇంకొక బెటర్ వే ఈజ్ మల్టిప్లికేషన్. అట్లా వాళ్ళకి పరిచయం చేశారనుకోండి థింగ్స్ విల్ బి బెటర్. బికాస్ ఇట్స్ అబౌట్ దిస్ అండి. అంటే మనము ఇలా ఉన్నాము, నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ వీఆర్ గివెన్ ది టూల్స్. లైక్ లెట్స్ సే ఇంగ్లీష్లో నేను చెప్పినట్టు గ్రామర్ ఫస్ట్ నేర్పిస్తే ఎవరికి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ దీంతో చూపించే బ్యూటీని చూపించగలిగితే దట్స్ వెన్ పీపుల్ విల్ రిలేట్ టు ఇట్ మోర్. సో రీడిఫైనింగ్ ది ఒబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథ్ ఎడ్యుకేషన్. ఆబ్జెక్టివ్ అంటే మ్యాథ్ ఎడ్యుకేషన్ అన్న ఏదైతే ఒకటి ఏదైతే ఆబ్జెక్టివ్ మొత్తం ఉంటుందో మ్యాథ్ ఎడ్యుకేషన్ అన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దీనికి ఎండ్ గోల్ ఏంటి అన్నది డిఫైన్ చేయాలి. అండ్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ మీ విత్ విజన్ మ్యాథ్, మా ప్రోగ్రామ్ విజన్ మ్యాథ్, #విజన్ మ్యాథ్లో ఇట్స్ ట్రెండింగ్ ఆన్ ట్విట్టర్ రైట్ నౌ. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు ప్రమోట్. రైట్ అండి. మీరు చాలామంది స్టూడెంట్స్ చూస్తుంటారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉన్నారండి స్టూడెంట్స్? మీరు చూసిన స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు మ్యాథ్స్లో ఎస్పెషల్గా? స్టూడెంట్స్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ వెరీ వెల్ అండి. అంటే స్టూడెంట్స్ in general are exceptionally well in mathematics. I personally believe that unless they are diagnosed with a certain issue,
మ్యాథమెటిక్స్ అనేది ప్రతి వాళ్ళకి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీవ్ హ్యాడ్ కొంతమంది స్కూల్లో ఏంటంటే మా వాడికి 10 మార్కులు వస్తున్నాయి 100కి అని చెప్పి వెన్ వీ గాట్ దెమ్ హియర్ దే హ్యాడ్ ద మోస్ట్ క్రియేటివ్ ఆన్సర్స్ వెన్ వీ కేమ్ టు మ్యాథమెటికల్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ ఏరియా ఎంత అంటే ఏరియా అంటే ఏంటో కూడా తెలియదు ఆ పిల్లడికి, బికాస్ వీ హ్యావ్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్డ్. కానీ ఈ రూమ్ ఎంత పెద్దదో నువ్వు నాకు చెప్పాలి 10 నిమిషాల్లో అంటే పీపుల్ కేమ్ అప్ విత్ థింగ్స్ సేయింగ్ దట్ ఈ రూము 50 టైళ్ళు 60 టైళ్ళు. సో దట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ వాట్ వీ వాంట్ ద ఇంక్విజిటివ్నెస్ టు బీ. సో ఐ వుడ్ సే దట్ ద టెస్టింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ మన పిల్లాడు మ్యాథ్స్లో బ్రైటా కాదా అని చెప్పడానికి ఒక వెరీ స్టూపిడ్ మెకానిజం, బికాజ్ ది ఎగ్జామ్స్ బై ఇట్ సెల్ఫ్ డోంట్ టెస్ట్ దేర్ మ్యాథమెటికల్ ఇంక్విజిటివ్నెస్. ఆ బెండ్ అనేది చాలామందికి ఉంటుంది, and that is being lost because of the objectives of mathematical education, hence the project. రైట్, మీ ఒపీనియన్ ప్రకారం ప్రైమరీ ఎడ్యుకేషన్లో చేంజ్ రావాలా, లేదంటే ఎక్కడి నుంచి ఈ యొక్క మ్యాథ్స్ అనేది భయం అనేది పోగొట్టాలి ఒక స్టూడెంట్ దగ్గర? The change has to come across every place, and the change structurally starts from promoting math as a sport. నా experience with mathematics అన్నది not academic, it is academic also, but for me I am the fastest human calculator in the world. ఒక records which were once held by Shakuntala Devi garu, which were once held by Scott Flansburg garu, ఇలాంటి world records break చేసినందువల్ల now today I am here in a place where I am talking to people about it. Now శకుంతల దేవి గారిని చూడండి, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి నన్నే చూడండి, ది అమౌంట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ డిస్కసింగ్ దిస్ ఆర్ లార్జ్. దట్ ఈస్ బికాస్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టు ఆర్ట్ ఫార్మ్స్ అండ్ పీపుల్ ఆర్ నాట్ యాజ్ అట్రాక్టెడ్ టు అకాడమియా. సో ప్రమోటింగ్ మ్యాథ్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ కన్నా ప్రమోటింగ్ మ్యాథ్ యాజ్ అన్ ఆర్ట్ ఫార్మ్ అండ్ అ స్పోర్ట్ is something which I want to do in the days ahead. And I think that can change how ఇది ఏదైతే ఉందో from primary all the way till high school, ప్రతి చోట it will bring a change on what it exactly is right now. రైట్, ఇక ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి వస్తే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి మీ? సో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న సంస్థని నేను 2 ఏళ్ల క్రితం స్థాపించానండి. ఇది నేను వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన తర్వాత స్థాపించింది. ది ఎక్స్పీరియన్స్ వాస్ టు సే దట్ నేను I have become the world's fastest human calculator by understanding, learning a few things. నా జర్నీలోంచి ఉన్న బెస్ట్ పార్ట్స్ని కానీ ఈ అండర్స్టాండింగ్స్ని కానీ క్యారీ చేసుకుని దీన్ని కనుక ముందుకు ఎలా తీసుకువెళ్ళచ్చు, దీన్ని పీపుల్లో ఎలా ఇంకల్కేట్ చేయొచ్చు. బికాస్ నేను క్యాల్కులేషన్స్లో డెవలప్ అయినప్పుడు ఐ డెవలప్డ్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ వేస్ విచ్ ఇస్ లాట్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. లాంగ్ టర్మ్ మెమరీ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ మెమరీ అవ్వచ్చు, ఇట్ కెన్ బి సంథింగ్ లైక్ కాంప్యూటేషన్, రిఫ్లెక్స్, సెన్సరీ ప్రెసిషన్. సో ఇట్లాంటి కాగ్నిటివ్ పారామీటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ చైల్డ్స్ డెవలప్మెంట్. సో ఇవి క్యాప్చర్ చేస్తూ వీ వాంటెడ్ టు గో అహెడ్ టు క్రియేట్ గేమిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ స్టూడెంట్స్ అక్రాస్ ది ఏజెస్ వేర్ యూర్ ఇంట్రడ్యూస్ టు మ్యాథమెటిక్స్. అండ్ అరిథమెటిక్ ఏదైతే ఉందో ఈజ్ లైక్ యువర్ పుషప్స్ అండ్ పులప్స్ ఫర్ యువర్ బ్రెయిన్ అండి. ఇప్పుడు ఎలాగైతే మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీ వన్ సెలబ్రేట్స్ ఇఫ్ ఉసేన్ బోల్ట్ విన్స్ అ గోల్డ్ మెడల్. వై ఈజ్ ఇట్ నాట్ ద కేస్ హియర్ ఇస్ బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఇస్ అ స్పోర్ట్. మైండ్ స్పీడ్ అన్నది ఈజ్ లైక్ అ ఫిజికల్ స్పీడ్ ఓన్లీ. ఫిజికల్ స్పీడ్ బిల్డ్ చేయాలంటే నా కాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి, నేను వేరేవన్నీ చేయగలగాలి, ఫైనల్గా నేను క్విక్గా ఉంటాను. చాలామంది అంటారు, భాను నువ్వు క్యాల్కులేషన్స్ ఎందుకు చేస్తావు, క్యాల్కులేటర్ ఉంది కదా అంటే, ఉసేన్ బోల్ట్ ఎందుకు పరిగెడతాడు, కారు ఉండదా ఉసేన్ బోల్ట్ దగ్గర? పాటలు పాడేవాళ్ళు మళ్ళీ పాడతారు వెళ్ళి ఇట్లాంటి షోస్లో, వాళ్ళ దగ్గర స్పీకర్ లేదా, పాటలు ప్లే చేయలేరా? సో ది ఐడియా ఇస్ దట్ బై డూయింగ్ దీస్ క్యాల్కులేషన్స్ ఐమ్ టెలింగ్ దట్ ఒక హ్యూమన్ బ్రెయిన్ కేపబిలిటీస్ ఎన్ని, దీనిలో మనం కూడా కొన్ని నేర్చుకోవచ్చు. And if we know this, we will be better. So exploring infinities is that where we are helping students to do this. And otherwise also we have a lot of impact on education policy gaani, VT web gaani, we drive a lot of conversation because we believe that ee math annadi edaithe undo deenni as a tool for science technology nunchi change chestu math as an independent way of learning life and mathematics as a sport ni promote cheyali. Because we all of us know chess, all of us know badminton. When Olympic win lo మనకి లెట్స్ సే విశ్వనాథన్ ఆనంద్ వచ్చి గోల్డ్ మెడల్ వెన్ ఈస్ బ్రాట్ టు ఇండియా, చెస్ బికేమ్ పాపులర్. వెన్ పొల్లిల గోపీచంద్ బ్రాట్ అ వెరీ బిగ్ లారెల్ టు ఇండియా, బ్యాడ్మింటన్ బికేమ్ పాపులర్. నౌ టుడే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గోల్డ్ మెడలిస్ట్స్. బట్ దిస్ స్పోర్ట్ ఇస్ సిమిలర్ అండ్ ఐఎమ్ హియర్, ఐఎమ్ బ్రింగింగ్ ది గోల్డ్, ఐఎమ్ టెలింగ్ యూ దట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇది అందరూ చేయగలరు. అదే అందరూ అడుగుతారు ఏంటి ఇది అందరూ చేయగలరా, లేదా ఇది పుట్టినప్పటి నుంచి వచ్చిందా? పుట్టినప్పటి నుంచి ఏది రాదండి. దిస్ ఇస్ జస్ట్ లైక్ హౌ యూ రన్. 100 మీటర్ నేను 9 సెకండ్స్లో పరిగెట్టాలంటే ది అమౌంట్ ఆఫ్ కృషి పెట్టాల్సింది ఒకటే. బట్ నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ దాట్. బట్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ స్టార్ట్. అర్థం కదా, నేను ఇట్లా ఫ్లెక్స్లు చేసి ఎక్సర్సైజులు చేస్తే ఐ విల్ బీ ఫిటర్. మనం బ్రెయిన్ ఫిట్నెస్ గురించి అసలు ఏమీ చేయము, వీ నెవర్ డూ ఎనీథింగ్. సో క్యాల్కులేషన్స్ ఆర్ లైక్ పుషప్స్, పులప్స్ అండ్ కార్డియో ఫర్ యువర్ బ్రెయిన్. అండ్ దట్ ఈస్ వాట్ వీ ప్రమోటెడ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. రైట్, కొంతమంది ఒపీనియన్ ఏంటంటే భాను ప్రకాష్ లాంటి వాళ్ళే ఇట్లాంటివి చేయగలుగుతారు, మ్యాచ్లో రాణించగలరని ఒక చిన్న ఇదైతే ఉంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి?
So Bhanu Prakash as a person is very competitive, just like any other sportsman is. I personally consider this to be an absolute sport because ఇందులోకి ప్రిపరేషన్ ఒక క్యాల్కులేషన్ చేయాలంటే దాని వెనకాల ఉన్న ప్రిపరేషన్ ఆ స్పీడ్లో చేయాలంటే ఒక పాయింట్ వరకు పర్లేదండి, క్యాల్కులేషన్ చేస్తుంటాం. ఇప్పుడు నేను వెళ్ళి 1 కిలోమీటర్ పరిగెట్టాలి. ఇఫ్ మై గోల్ ఇస్ దాట్, నేను కిలోమీటర్ పరిగెట్టుకుంటూ ఉంటే వితౌట్ ఎనీ జిమ్ ఐ కెనాట్ డూ ఇట్. My thing would change, my diet would change, my way of understanding would change, then I'll do other exercises. So for me to do a calculation at that speed, there are several ways in which I develop my mind, which are can I think, నేను మీతో మాట్లాడుతూ వేరేదేమన్నా చేయగలను నా మైండ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 38, 76, 114, 38 టేబుల్ చెప్తున్నాను. నేను 152, 190, 228, 266 నేను మీతో మాట్లాడుతూ పోతాను. నేను వెనకాల ఇంకా నడుస్తుంది 380, 418, 456, 494, 532, 570. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే క్యాల్కులేట్ చేస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంకా నడుస్తుంది నాకు అది. ఇప్పుడు నేను 836, 874, 912, 950లో ఉన్నాను. ఇది ఎలా పాసిబుల్? దట్స్ బికాస్ యూ హెవ్ ట్రైన్డ్ యువర్ మైండ్ టు డూ సంథింగ్ విచ్ పీపుల్ లేబుల్ యాజ్ ఇంపాసిబుల్. సో దీన్ని స్ట్రక్చర్డ్గా ఎవ్రీ స్టెప్లో తీసుకుని వెళ్తూ ఐ వుడ్ సే దట్ ఈ మ్యాథమెటిక్స్ అండ్ అరిథమెటిక్ ఏదైతే ఉందో ఈజ్ మచ్ బిగ్గర్ ఎ స్పోర్ట్ దాన్ ఇట్ ఈస్ అకాడమిక్. బికాజ్ దీనిలో there is speed, there is accuracy, there is competition, there is a lot of other things. So Bhanu Prakash is someone who loves the sport, and I am someone who said that acha okay దీనిలో నేను వరల్డ్ రికార్డ్ సాధిస్తాను. ఐ మీన్ స్టార్ట్ చేసినప్పుడు అది అనుకోలేదు డెఫినెట్లీ, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ నా రోల్ మోడల్స్ Shakuntala Devi ఇట్లాంటి పెద్ద వాళ్ళది వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేయడం అనేది ఇస్ వెరీ వెరీ ప్లెజెంట్ థింగ్. అండ్ ది ఒలింపిక్ గోల్డ్ మెడల్ అండ్ కోట్ అన్ కోట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్, ఇట్స్ నాట్ ఫస్ట్ ర్యాంక్, ఇట్స్ నాట్ స్కూల్ ఆర్ ఇట్స్ నాట్ అకాడమియా. సో ఈ స్పోర్ట్ని ఇఫ్ పీపుల్ టేక్ అప్, దే కెన్ డూ సిగ్నిఫికెంట్లీ వెల్ ఎవ్రీవేర్. అండ్ ఐ పర్సనలీ డోంట్ బిలీవ్ దట్ ఐ am the only person who can do this. I've put in efforts, I'm here. If someone else puts in efforts, they're here. Exploring Infinities అన్న సంస్థతో we are helping such people. But most importantly, మ్యాథ్ అంటే ఒక భయంకరమైన సబ్జెక్ట్ అని ఈ ఫోబియా క్రియేట్ చేయడానికి, ఈ ఫోబియాని పక్కకు తోసేయడానికి దిస్ స్పోర్ట్ ఇస్ అ వెరీ గుడ్ వే. So mental calculation as a national sport, mental calculation and mind sports to be promoted in India is what my vision ahead is. రైట్ అండి. ఇప్పుడు ఎవరైతే మ్యాథ్స్లో భయం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఇచ్చే సజెషన్స్ కావచ్చు, టిప్స్ కావచ్చు ఏంటండి మీ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్? I personally think that the bhayam stems from their experiences in the past, and ఈ ఎక్స్పీరియన్సెస్ని చేంజ్ చేయాలంటే the only way is to make math fun. So సరదాగా ఉంటే అన్నీ నేర్చుకుంటాం. Making math fun is where you understand and see the world around you, మీ చుట్టూ ఉన్న వరల్డ్లో, and see what is mathematical in it. So every time you learn something, you understand, అచ్చా ఓకే దీన్ని నేను నా ఫిజికల్ లైఫ్లో నేను ఎలా అప్లై చేయగలను. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే అకాడమిక్స్లో బుక్స్లో నేర్చుకుంది నేను ఫిజికల్ వరల్డ్లో అప్లై చేస్తాను అని కాకుండా దట్ ఈస్ ది అకాడమిక్ వే, విచ్ ఐ పర్సనలీ డోంట్ బిలీవ్ ఇన్. ఐ బిలీవ్ దట్ యూ మేక్ పీపుల్ గో ఇన్ ద వరల్డ్ అరౌండ్ దెమ్, make them understand. For example, నేను ఉన్నాను ఇట్లా, నాకు చిన్నపిల్లండి, నేను I don't know what counting is. I know what counting is, but I don't know what negative numbers are. I don't know what fractions are. So వాళ్ళ ముందు ఒక 10 పిజ్జాస్ పెట్టి ఫొటోస్, ఇదిగో ఇది ఎన్ని పిజ్జాస్ అంటే 10 అంటారు, 9, ఒకటి లాస్ట్కి ఒకదాన్ని సగం చింపి దీన్ని ఎలా అంటే అయ్యో నేను చెప్పలేనే దాని గురించి ఫ్రాక్షన్స్ అని కనిపెట్టారు అని చెప్తే ది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ మేడ్ ఫన్, ఇట్ ఈస్ మేడ్ రిలేటబుల్. And that is something which I am pushing for in the days to come. రైట్. ఇంకా మీ విషయానికి వస్తే మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారో ఇంత సక్సెస్గా రావడానికి ప్రధానమైన రీజన్ ఏంటి? So I personally believe that mathematics and calculations are entirely brain games. Brain games అంటే మీ మెదడు ఎంత చురుగ్గా పరిగెడుతుందో that determines how quick you are at this. So yes, I was inspired by a lot of people, but calculationsని అంత స్పీడ్గా చేస్తుంటే there is a certain thrill which goes with it. జస్ట్ లైక్ హౌ యూ సే మౌంటనీరింగ్ లేదా నేను హైకింగ్ చేస్తే నాకు ఒక ఏమంటారు ఒక అడ్రినలిన్ రష్ ఏదైతే వస్తుందో, దట్ సంథింగ్ విచ్ ఐ యూస్ టు గెట్ ఫ్రమ్ క్యాల్కులేషన్స్, విచ్ యాక్చువల్లీ ఈస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కూర్చున్నానండి, దెర్ ఇస్ అ సెట్ ఆఫ్ 10 digit numbers which are happening. So if I am calculating this at my record speed, which is 14 seconds, 10 digit numbers ni add చేయడం, 100 numbers ni 14 seconds లో, my brain is processing 7 to 8 numbers per second. So there is a certain adrenaline rush which you get where like ఇంత నడుస్తుంది మైండ్లోనే. నౌ వన్స్ యూఆర్ డన్ విత్ ఇట్ కదా, ఆ చేస్తున్నంత టైంలో ద థింగ్స్ అరౌండ్ యూ స్లో డౌన్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ సీన్, కానీ ఈ అమెరికన్ DC కామిక్ హీరో ఫ్లాష్ అని ఒక అతను ఉన్నాడు, మీకు యూ నోన్.
వెన్ ఫ్లాష్ రన్స్ చుట్టూ హీఈస్ వెరీ క్విక్. సో నీకు ఎట్లా ఉంటుంది అంటే ద వరల్డ్ అరౌండ్ యూ స్లోస్ డౌన్. So that's essentially how I feel. Now 3 minutes of calculation seems like 10 minutes for me because anta concentration andro petti kanaka nu bayatiki vaste the concentration which you build in this translates into everything. Like I'm an extensive reader. I'm absolutely good with how I can critique on a few things. I'm also someone who's interested very much in public policy and politics and stuff like that. So నేను ఏదో ఒక మ్యాథ్ వాడంటే ఇట్లా ఇంట్లో కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటాడు. that's not the general perception. And that is what I am here to change because see, the icon which you want to look up for math phobia ante 3 out of every 4 people are math phobic and man antam. We know that. But there's a lot of people who say maths ante idi mathematicians ki nenu inspiration ani. But I want to be the face of math phobia. Ee phobia unna 75% of the people. Ee math phobia edaithe undo దీన్ని one step at a time break cheyalante the only way is to make people see that hey, Bhanu is here who is actually fun, who learnt math the right way. Now let me see what I can learn from him, and that's why my YouTube channel is there, which is on NeelaKanta Bhanu Prakash, my Instagram, which is on Fastest Human Calculator. All of these places I keep posting. I do lives which include very random things. Ippudu nenu football aadtu FIFA game aadtu idigo ippudu indro nenu math gurinchi explain chestu I play a game. That is the narrative which we want to get math in everything around you. And once that is done, I think in the world ahead we will be with what I call the vision math. A vision math program successful. In fact, we've gotten calls from over 25 high commissions to carry the project of vision math to their country. So one step at a time, maybe we'll do that. Right, NeelaKanta Bhanu Prakash, next step ఏంటండి? So Olympic gold medal undandi. Now I have an Olympic gold medal which brings me in the standard light of all the Olympic gold medal winners which India had. I have a set of world records which are unprecedented, and maybe sometime later, a year down the line, I'll break them again. Na record ni nene break cheskoni, I'll establish something better. But my focus point right now is not about performance. It's about inspiring a generation to take up mathematics. Because I'm 20, I watch the same TV shows as everyone else watches. Prati vallu choose TV shows, prati vallu choose cinemalu nenu chustanu. And ఈ రిలేటబిలిటీ ఉన్నదాన్ని I want to use it to the maximum. With Exploring Infinity సంస్థని we want to scale it up, gain investment, reach out to people in terms of a cognitive ability development, training, applications, games, and eventually we want to eradicate math phobia by governmental policy, by conversations with people, by projects with the government. And the vision math program ni over 50 countries we want to take it, and 1 crore people is the target for the next few years, 2-3 years. సో ఇండియాలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, ఎస్పెషల్లీ మ్యాథ్స్ సంబంధించి? So one can expect the narrative and the kind of people you see who are having a conversation with these kids will change, and I'm sure, I'm hopeful that with the projects which we have ahead, math as a sport another will be promoted extensively. And being optimistically true, by the end of next 1.5 year we will have at least 1 lakh and 1.5 lakh kids taking this up as a sport and practicing on it. And I would say that idi will not only inspire 1 lakh people but also everyone around them kada. So it's about creating the change one step at a time to move towards eradicating math phobia. And this is done with a 3-step process. One, math annadi kashtam kaadu, math saradaga nerchukovachu. Math annadi academics okate kaadu, deenlo oka sport kuda undi, kavalante competitive ga unna vallu akkadiki kuda వెళ్ళొచ్చు. రైట్, ఒక లాస్ట్ ఏంటంటే మీ సక్సెస్ వెనుక సీక్రెట్ ఏంటండి? ఇంత సక్సెస్ఫుల్ జర్నీ వెనుక సీక్రెట్? I would say the success is perseverance andi. Ante see, I mean, I broke my world records 3 years ago. The recognition is today, which is after my Olympic gold medal win. Now I would say my success ka secret story is, one, I'm passionate about what I do. Two is, regardless ante emaina sare, I didn't change and say that idi nenu cheyanu ani. And another thing is that it was never pressure for me because I'm also good at other things. It's not like నేను దీనిలోనే కెరియర్ చేసుకుందాము అనుకున్నాను అని or whatever. I mean, see, I'm good at other things. I have done a lot of things. I'm into startups. I understand the world around me. So my success majorly is, until now, has been my perseverance, the amount of effort which I gave, the time which I could give, and now the journey has just started. And the Olympic is just the foundation because ఇప్పటివరకు ఎవడో తీసుకురాలేదు, but I brought in it. Now I'm saying, see, the ball is in your court, play, let's start,
making this a national movement and a global movement. So I would say secret of the success is being hungry for more, and yeah, I'm actually up for doing more now more than ever. రైట్ అండి, రీసెంట్గా వచ్చిన గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత ఎలా అనిపించింది అండి? వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనగానే ఎట్లా అనిపించింది, అంటే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? Okay, to be honest, to a certain capacity I knew it, Andy. And let me be honest there, is that I knew that I was quicker than a lot of people. In fact, the majority of the people. నాకు world records ఉన్నాయంటే that's what speaks it. But the Olympic gold medal was a very good feeling because you were representing India. And the August 15th రోజు అయింది on the Independence Day, so it was very patriotic in terms of it. We're pushing for more involvement of the state and the center. In fact, we have reached out and talked to multiple ministers. Ma center దగ్గర నుంచి కిషన్ రెడ్డి గారు, ఇటు కేటీఆర్ గారు అన్ని, we have talked to multiple people. But the vision ahead is a lot. And on that day, that's what I felt. Fastest human calculator in a tag is great, but it also gets a lot of responsibility that you are the pioneer of change. And the change has to happen. రైట్ అండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకురాబోతున్నారు? The majority is, right now we have done projects with government to a certain capacity, but ideally Vision Math and a program ఏదైతే ఉందో, Vision Math is a global movement which I'm calling for, which is a part of Exploring Infinities మేమైతే చేస్తున్నామో. The idea ahead is to do global tours talking about mathematics as a sport, talking to the sports ministries, education ministries to define what math education means, and also doing ground level projects across the government schools, corporate schools, international schools, every kind of school in here, by conversing with them and saying that, see, math is fun. So as of now, Exploring Infinities lo, we have impacted more than 2 million kids by doing programs with TSAT, the Telangana government, in redefining what math education is. And ee lockdown lo, we have impacted as many as 2 million kids mana ippudu in TV broadcasts kani ivi kani in channels. The vision ahead is to change the narrative across the world about what math education is. And how do we want to do that is by centering an academy in Hyderabad, for which also we have sent in proposals. The idea is to set up an international math vision academy in Hyderabad, just like, because see, okay, Olympic gold medal is a good way to start getting the people interested in something. Now, I would want to use that entirely, the traction which there is, people's conversation, and to get them into something which will translate across the globe. There are around, as I said, 20 to 25 consulates which have invited us to go do a global project. We want to center that in Hyderabad, the academy, get people here, have the conversation going, promote math as a sport, promote math as an art form, and get fun conversations around this so that we can inspire a generation ahead on this. So, my past government projects were self-funded, were crowd-funded to a certain capacity. But right now, we are looking for the state and the center to support more projects like this and inculcate this in the sports and the education departments both simultaneously, and promote this, because the academy is something which I envision for a long time. So now seems the right time to do it. And from now, I would say that this academy will be the center for international discussion on mathematics, on mathematical education, ante enti, what do we define, how do we redefine, getting people and experts from around, and promote the Vision Math program as the world's fastest human calculator, because in fact, I would say that the other countries are way more interested in this kind of stuff than we are, but I want to center this in here because India lo reforms take time. And yeah, I would want to give that time and say that someday down the line, in the next couple of months, the state and the central government will reach out and say that, okay, this is the plan which we'll take ahead and let's say impact a crore or more people in the days to come. రైట్, ఫైనల్గా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటండి? సో ఇప్పటిదాకా ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్లో ఓవర్ 2 మిలియన్ కిడ్స్, 20 లక్షల మందికి మనం టీవీలో బ్రాడ్కాస్ట్లు చేయడము, క్లాసెస్ని ఈ లాక్డౌన్ టైంలో రెజ్యూమ్ చేయడానికి ఎడ్యుకేషన్ని వీ హెవ్ హెల్ప్డ్. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, ఇట్స్ జస్ట్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు కదా, అది ఇప్పుడు. ఎందుకంటే ముందు చూస్తే వీ వాంట్ ప్రమోట్ మ్యాథ్ యాజ్ అ స్పోర్ట్, మ్యాథ్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ పట్టుకుని టుగెదర్ వీ వాంట్ టు కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఒక మ్యాథ్ ఎడ్యుకేషన్ అకాడమీ, ఇంటర్నేషనల్ మ్యాథ్ విజన్ అకాడమీ హైదరాబాద్లో మొదలెట్టి ఓవర్ 25 కంట్రీస్, 25 దేశాలు హ్యావ్ రీచ్డ్ అవుట్ టు అస్ సేయింగ్ దట్ ఇదిగో ఇది ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ఏదైతే మీ విజన్ మ్యాథ్ ఉందో టు బ్రింగ్ అప్ మ్యాథమెటిక్స్ యాజ్ అ స్పోర్ట్, ఈ గణితాన్ని ఒక ఆర్ట్ ఫామ్ లాగా ప్రమోట్ చేయడానికి ఈ కాన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో, యూ కమ్ డూ దాట్ విత్ ది ఎడ్యుకేటర్స్ అండ్ ద స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ ఇన్ అవర్ కంట్రీస్
అన్న వాళ్ళని మేము ఆ అకాడమీ సెంటర్ తీసుకుని ఈ అకాడమీలో రీసెర్చ్, ఈ అకాడమీలో పీపుల్ హూ కమ్ హియర్ టుగెదర్ అండ్ డిస్కస్ ఆన్ వాట్ గ్లోబల్ మ్యాథ్ ఎజెండాస్ ఏముండాలి అన్నది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ గోల్డ్ మెడల్ ఇండియాకి వాళ్ళు వచ్చింది, బట్ ఇలాగే ఇంకొక 50 ఇంకొక 60 గోల్డ్ మెడల్స్ అన్నవి ఇండియాకి తీసుకురావడానికి కోసం దిస్ అకాడమీ విల్ బీ దాట్. ఎలాగైతే పుల్లల గోపీచంద్ గారి బ్యాడ్మింటన్ అకాడమీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇప్పుడు మన వరల్డ్లో ఉన్న వాళ్ళల్లో. ఐ వుడ్ సే దట్ దిస్ ఇస్ దాట్. అండ్ మ్యాథ్స్ అన్నది అకాడమిక్ ఒకటే కాదు, మ్యాథ్లో ఈ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ మైండ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము ఈజ్ వాట్ ద మైండ్ స్పోర్ట్స్ ఎంటైర్లీ మీన్స్. అండ్ ఈ ఇంటర్నేషనల్ మ్యాథ్ విజన్ అకాడమీలో మేము దాన్ని ప్రమోట్ చేస్తూ హైదరాబాద్లో సెంటర్ చేసుకుందామని వీ సెంట్ ఇన్ ప్రపోజల్స్. అంటే ఎలాంటి యాక్టివిటీ చేయబోతున్నారండి దీంట్లో మీ అకాడమీ? సో ది యాక్టివిటీ మేజర్లీ వుడ్ బి టు హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ హూ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో చాలా బాగా చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకి ఒక ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ వేర్ దే ఆర్ టాట్. ఎట్లా అంటే ఇదిగో ఈ పర్టిక్యులర్ మైండ్ స్పోర్ట్ ఉంది, ఈ పర్టిక్యులర్ మైండ్ స్పోర్ట్లో మనము హౌ డు వీ గెట్ టు ద గ్లోబల్ లెవెల్. లాడ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఎట్లా అంటే చెస్ బాగా ఆడేవాళ్ళు మాకు చాలామంది ఉంటారు, అలాగే క్యాల్కులేషన్స్లో బాగా చేసేవాళ్ళు, మైండ్ స్పోర్ట్స్ అంటే దెర్ ఇస్ మెమరీ, దెర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ దెర్ ఆర్. దీంట్లో బాగా చేసేవాళ్ళు ఉన్నా దెర్ ఇస్ నో సింగిల్ ప్లేస్ వేర్ వాళ్ళు గ్లోబల్గా ఎక్సెల్ అయ్యేటట్టు, బికాజ్ హిందీ వుడ్ బి దట్ ప్లేస్. అండ్ also the research angle of this academy would be talking about training the teachers across the city, training the teachers across the country, teacher training programs. So we want to create a conversation on mentioning that hey, మీరు ఇప్పటి వరకు చేసిన మ్యాథ్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఒకసారి ఆలోచించి కెన్ వి రీడిఫైన్ దెమ్, కెన్ వి హ్యావ్ కాన్వర్సేషన్స్. ఇందులో కొలాబరేషన్స్ని డ్రైవ్ చేసి అక్రాస్ కంట్రీస్, అక్రాస్ స్టేట్స్ we want to bring the reform and this would be the center of the reform. అంటే రీసెర్చ్ ఎలా చేయబోతున్నారండి? ఎలా వాళ్ళని ఎలా క్యాచ్ చేయబోతున్నారు? So as of now మేము చేసిన రీసెర్చ్ అన్ని is majorly driven by survey, majorly driven by implementing a certain methodology in a school అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి ఒక స్కూల్లో ఒక మాడ్యూల్ నేర్పిస్తే ఒక స్టూడెంట్ ఒకలాగా రెస్పాండ్ అవుతాడు, ఇంకొక స్టూడెంట్ ఇంకొకలా రెస్పాండ్ అవుతాడు. సో ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో దీస్ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్. మా దగ్గర ఓవర్ 1 million డేటా పాయింట్స్ అన్న ఉన్నాయి రైట్ నౌ. ఎట్లా అంటే ఇట్లాంటి మెథడ్ చేస్తే ఇలాంటి స్టూడెంట్స్ ఇలా రెస్పాండ్ అవుతారు, ఇలాంటి మెథడ్ నేర్పిస్తే ఇలాంటి స్టూడెంట్ ఇలా రెస్పాండ్ అవుతాడు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యాథ్స్ అన్నది ఇట్స్ నాట్ జస్ట్ ఏంటంటారు ఒక అకాడమిక్ ప్రాబ్లం ఒకటే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ అ పెడగాగికల్ ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫోబియా ఇస్ సోషల్. అంటే మనం సోషల్ స్టేటస్లో ఎక్కడున్నామో దాన్ని బట్టి మనకు మ్యాథ్స్ అంటే భయమా లేదా సెట్ అవుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి అన్న దాన్ని బట్టి మన భయం ఉంటుంది. సో క్యాప్చరింగ్ ఆల్ దీస్ కల్చరల్ ఏవైతే ఇంప్లికేషన్స్ ఉన్నాయో టు సే దట్ ఓకే చూడండి దిస్ వన్ కరిక్యులం కెనాట్ ఫిట్ ఎనీ వన్ అండి. ఇప్పుడు అకాడమికలీ స్పీకింగ్, ఈవెన్ యాజ్ అ స్పోర్ట్, ఈవెన్ యాజ్ డెవలపింగ్ మ్యాథ్ అన్నది ఒక మ్యాథ్ రిచ్, అరిథమెటిక్ రిచ్ కంట్రీ. ఇప్పుడు ఎలాగైతే లిటరసీ అంటామో న్యూమరసీ రిచ్ కంట్రీని తయారు చేయాలంటే ద పాలసీ హ్యాస్ టు మేనిఫెస్ట్. ఇలా అంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద నిటిగ్రిటీస్. ఇప్పుడు ఒక టీచర్ ఉంది, ఆ టీచర్కి ఈ లెర్నింగ్ మెథడాలజీని కరెక్ట్గా చెప్పామా లేదా, ఆ టీచర్ ఆర్ దే ట్రైంగ్ టు లుక్ ఇన్ టు ఎవ్రీ యాంగిల్, ఆర్ ఒక స్టూడెంట్ ఒక తప్పు చేయగానే తప్పు అంతే. సో దెర్ మల్టిపుల్ మిస్టేక్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తే మ్యాథ్స్లో ఏంటంటే మీకు ఫుల్ మార్క్స్ వేస్తామో లేదా 0 వేస్తామో అని గొప్పగా చెప్పుకుంటారు. అది ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్, బికాస్ ఇందులో దెర్ మల్టిపుల్ వేస్ ఎక్కడ తప్పు వెళ్ళిందో అనేది చూడొచ్చు. సో దాట్ ద మెథడాలజీ, ది ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్, ప్రమోటింగ్ మ్యాథ్ as a sport, promoting mind sports in general and driving global policy are the broad visions. But last ki చూసుకుంటే the main goal of the entire academy is to produce the mathematicians of tomorrow. రేపటి మ్యాథమెటిషియన్స్, రేపటి గణిత మేధావుల్ని మన దగ్గర నుంచి, మన భారతదేశం నుంచి లోకానికి ఇచ్చినట్టుగా తీసుకెళ్దామని ఇస్ ది ఐడియా. రైట్ అండి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే ఈ టీ హబ్ కావచ్చు, ఇతరత్ర డెవలప్మెంట్ యాక్ట్స్ చాలా స్పీడ్గా వెళ్తుంది. సో ఇట్లాంటి విషయంలో ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? ద గవర్నమెంట్ వాళ్ళకి మేమైతే ద కాన్వర్సేషన్ ఇస్ గోయింగ్ ఆన్. మల్టిపుల్ మందికి మనం చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది, అర్థం అవుతుంది మనుషులు కూడా. ది ఓన్లీ థింగ్ విచ్ ఐ వుడ్ సే ఇస్ దట్ కొంచెం ఇంకో ప్రొయాక్టివ్గా ఇఫ్ దే డూ ఇట్, నాట్ ఓన్లీ హియర్, బికాస్ గ్లోబలీ పీపుల్ నో. ఇప్పుడు వేరే కంట్రీస్లో పీపుల్ నో దీని ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల మనం చేయగలిగింది ఏంటని. బట్ మనం కూడా అది గుర్తించామంటే వీ విల్ బీ ద సెంటర్ ఫర్ ద గ్రోత్ అంతే. దట్ అన్నది గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు లుక్ ఇన్ టు ఇట్. బట్
యా దెర్ ఇస్ అ సర్టన్ ల్యాగ్. ఎట్లా అవుతుంది మనకి మీకు తెలిసిందే, మనకి అది కొంచెం మెల్లిగా అవుతుంది. బట్ హోప్ఫుల్లీ డౌన్ ద లైన్ ద గవర్నమెంట్ మేజర్లీ వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే, ఇదిగో ఈ అకాడమీ పెట్టుకోవడానికి వీఆర్ హెల్పింగ్ యూ అవుట్, రీసోర్సెస్ మేము ఇస్తాము. బికాస్ అట్లా నౌ ఈ 20 లక్షల మందికి మేమైతే ఇంపాక్ట్ చేయగలిగామో వాజ్ వితౌట్ ఎనీ రీసోర్సెస్. మేము మా అంతటిగా స్వయంగా చేసుకున్నది ఏదైతే ఉందో, నౌ విత్ ద గవర్నమెంట్స్ హెల్ప్, విత్ ద రీసోర్సెస్ మేము ఎంత లెవెల్కి వెళ్తాం అన్నది ఐ పర్సనలీ నో. దీంట్లో అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒకటేదో ఉండడమే కాదు కదండి, సంస్థ గురించి తెలియాలి. అసలు ఒక అకాడమీ ఉంది, ఆ అకాడమీలో ఇది చేస్తున్నారు, వాళ్ళ ఇంపాక్ట్ ఇది, వాళ్ళు టీచర్స్ని ఇలా చేస్తున్నారు, ఈ టీచర్స్ అందరూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇక్కడికి వస్తారు, వాళ్ళకి మనం కొన్ని నేర్పిస్తాము, వాళ్ళు వెళ్ళి ఇండిపెండెంట్గా ఒక్కొక్కటి. బికాస్ ఇదేదైతే ఉందో ఇదేదో ఒక 5-6 పీపుల్ 10 పీపుల్ ఇన్వాల్వ్ అని కాదు, ఇట్స్ అన్ ఎంటైర్ జనరేషన్. ఒక మ్యాథ్ ఫోబియా అన్నది స్కూల్లో ఉన్న ప్రతి పిల్లాడిలో ఉంది. దాన్ని తీయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ బి అప్రూటెడ్ స్లోలీ. అండ్ ఇది ఒక నేషనల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం లాగా కోచ్ చేసినా సరిపోతుందండి. ఎట్లాగైతే ఇదిగో కేరళ మోస్ట్ లిటరేట్ స్టేట్, మన సెకండ్ మోస్ట్ లిటరేట్ స్టేట్ ఇది 3-4, మనం ఇలాగా న్యూమరసీ బేస్డ్ మీద వీ హ్యావ్ టు సే దట్ దిస్ షుడ్ బి అ నేషనల్ గోల్. స్కిల్ ఇండియా కానీ మన ఎడ్యుకేషన్ ఇండియా వీటిల్లో ప్రోగ్రామ్స్లో ఇండియాలో న్యూమరసీ లెవెల్స్ పెరగాలి. ఈ న్యూమరసీ లెవెల్స్ పెరగాలంటే ఈ ఇనిషియేటివ్స్ మేము చేస్తున్నాము. దాట్ ఇనఫ్ వుడ్ బి అ వెరీ గుడ్ కాన్వర్సేషన్. రైట్, స్టార్ట్ అయిందండి మీ రీసెర్చ్ కావచ్చు, విత్ తర్వాత బేసిక్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యా? ద రీసెర్చ్ హస్ బీన్ దేర్ అండి. మేము 2-3 years నుంచి కలెక్ట్ చేసిన డేటా పాయింట్స్ నుంచి వీ ఆల్రెడీ బీన్ సెండింగ్ రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్ అండ్ పాలసీ. దట్ ఈస్ ద రీజన్ వై. ఇన్ఫ్యాక్ట్ నేను 2 రోజుల్లో ఐఎమ్ స్టార్టింగ్ టు టాక్ అట్ ద కామన్వెల్త్, ద బ్రిటిష్ కామన్వెల్త్లో ఐఎమ్ గివింగ్ కీ నోట్ 2 రోజుల్లో on discussing Commonwealth. And there is UK, Canada, Australia, New Zealand and the other countries. So వాళ్ళకి we are already presenting what our work is. ఇప్పుడు మన వరకు మేము చేసింది ఏవైతే ఉందో దీన్ని మీరు ఎలా తీసుకెళ్ళగలరో ముందుకి, దేనికి మేము మీ కంట్రీలోకి వచ్చి మేము ఏం చేయగలము. నేను యాజ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్ ద వరల్డ్ మీ కంట్రీలోకి వచ్చి స్టేజ్ షోస్ చేయగలను. స్టేజ్ షోస్ కాకుండా పీపుల్ని ఇన్స్పైర్ చేయాలి. ఫస్ట్ అవేర్నెస్ ఎట్లా అంటే, హే మ్యాథ్స్ సరదాగా కూడా ఉంటుంది, ఇదిగో చూడు బాను చేస్తున్నాడు క్యాల్కులేషన్స్, అంత సరదాగా మాట్లాడుతూ చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ది అదర్ పాయింట్ ఇస్ మీరు కూడా నేర్చుకోవచ్చు ఇది ఇలా. థర్డ్ ఏంటంటే స్కూల్ నుంచే ఇది మేనిఫెస్ట్ అవ్వాలి అన్నది. సో ఓవరాల్ ఎరాడికేటింగ్ మ్యాథ్ ఫోబియా అన్నది గ్లోబల్ మూవ్మెంట్ త్రూ విజన్ మ్యాథ్, ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ద్వారా కామన్వెల్త్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఇన్ని చోట్ల మేము ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము. కొన్ని చేసాం ఆల్రెడీ. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? ద రెస్పాన్స్ హస్ బీన్ ఫెంటాస్టిక్ అండి. సో ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ ద వెయిట్ ఆఫ్ ఇట్. దీనికన్నా ముందే ఒలింపిక్ గోల్డ్ మెడల్ ముందే 2 సంవత్సరాల క్రితమే వీ డన్ ప్రోగ్రామ్స్ ఇన్ నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఇలాగా. బట్ నౌ ద స్కేల్స్ హవ్ ఇంక్రీస్డ్ బికాస్ నౌ ఎవ్రీ వన్ నోస్. అండ్ మా దగ్గర కూడా వీ హ్యావ్ అ కన్సాలిడేటెడ్ రీసెర్చ్ టు సే ఇదిగో వీ నో వాట్ వీఆర్ డూయింగ్ అండ్ దిస్ ఇస్ హౌ వీ వాంట్ టు ఇంటర్వీన్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని హై కమిషన్స్ హ్యావ్ కమ్ అప్ టు అస్ అండ్ సెడ్ దట్ మేము మా లోకల్ కమ్యూనిటీస్లో మా ఎడ్యుకేషన్స్ అందరినీ పట్టుకొచ్చి వీల్ హ్యావ్ డిస్కషన్స్ ఓవర్ వీక్స్ అండ్ ఒక ఎంటైర్ 3 week లాంగ్ ఒక స్కూల్, ఒక కంట్రీ రిఫర్మేషన్ ప్రోగ్రామ్ లాగా ప్లాన్ చేసి ఒక తర్వాత ఒకటి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ వాంట్ టు సే ఇండియాలో కూడా ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ బై టేకింగ్ అప్ అండ్ డూయింగ్ ఈవెంట్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ షోకేసింగ్ దెమ్ దట్ ఇదిగో ఇది ఈ ప్రాబ్లమ్ని ఇలా బయటికి రావచ్చు.